పచ్చకర్పూరం వెలిగిస్తే ఇంట్లో ఉండే దోషాలు పోతాయి. పచ్చకర్పూరం వెలిగిస్తే సకల దోషాలు పోతాయి. ప్రధానంగా పచ్చకర్పూరము అనేటువంటిది ఒక చెట్టు నుండి తయారు చేయబడినటువంటి ఒక పదార్థం. ఆ యొక్క పచ్చకర్పూరాన్ని గనక ఇంట్లో ప్రతిరోజు కూడా మనం మామూలు మంగళహారతికి ఇచ్చేటప్పుడు కర్పూరం బదులు ఈ పచ్చకర్పూరం వేసుకుని హారతులు ఇచ్చుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. పూర్వకాలంలో ఈ పచ్చకర్పూరాన్ని తినేటువంటి వస్తువుల్లో కూడా వేసేవారు. ఇప్పుడు కూడా మీరు తిరుపతి వెళ్తే తిరుపతి లడ్డూలో ఈ యొక్క పచ్చకర్పూరాన్ని వేస్తారు. ఇప్పటికీ చాలా షాపుల్లో ఈ లడ్డూల్లో ఈ పచ్చకర్పూరం వేయడం అనేటువంటి ఆచారం ఉన్నది. ప్రధానంగా ఇది ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం. మనం ఇంట్లో హారతి ఎందుకు ఇచ్చుకుంటామయ్యా అంటే ఆ హారతి మన కళ్ళకి మంచిది. కాబట్టి ప్రధానంగా ఇందులో ఏమున్నా ఎలా ఉన్నా ఎవరు ఏం చెప్పినా కానీ ఈ పచ్చకర్పూరము అనేటువంటిది ప్రధానంగా ఆరోగ్య ప్రధానమైనటువంటిది. దీనికి శుక్రుడు అధిపతి అని చెప్పడం మనకి చెప్పబడింది. అందువల్ల ఈ యొక్క పచ్చకర్పూరాన్ని ఎవరైనా ఇంట్లో వెలిగిస్తే వాళ్ళకి తప్పకుండా మంచే జరుగుతుంది. ఇంట్లో ఎటువంటి మీకు చెడు భావనలు కలుగుతున్నా దీన్నే నెగిటివ్ వైబ్రేషన్స్ అంటారు. అటువంటి నెగిటివ్ థాట్స్ ఏమైనా వస్తున్నా ఈ పచ్చకర్పూరాన్ని వెలిగించడం వల్ల తప్పనిసరిగా మీకు చక్కని ఫలితాన్ని వస్తుంది. అయితే చాలామంది దీన్ని తెలియక ఏదో వెలిగిస్తూ ఉంటారు, కానీ అలా కాకుండా దీన్ని ప్రధానంగా పూజా సమయంలో వెలిగించుకుంటూ దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు కనుక మనం ఈ మామూలు కర్పూరం బదులుగా పచ్చకర్పూరాన్ని వాడితే మనకి చాలా చక్కని ఫలితాన్ని పొందడానికి అందరికీ కూడా అవకాశం ఉన్నది.